కాలమంతా మమ్మల్ని నీ రెక్కల నీడలో కాపాడి 2 మాసాలు 9 వారాలు 66 దినములు ఈ దినం మమ్మల్ని సజీవులుగా ఉంచారు. 67వ దినము మా ముందు ఇంకా 298 దినములు ఉంటున్నాయి ప్రభా. మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయి. మా దినము లెక్కించినట్టు మాకు నేర్పు. గివ్ అస్ వైజ్ హార్ట్ అండ్ టీచర్స్ టు నంబర్ అవర్ డేస్, కౌంట్ అవర్ డేస్. ఈ దినము మాకు పరలోకం నుంచి వచ్చిన ఒక గొప్ప దినమని మేము తలుస్తున్నాం. ప్రతి ఆదివారం పర్వదినం, పండుగ దినం, శుభదినం. ఎందుకంటే మా అపరాధం నిమిత్తం చనిపోయి సమాజం తిరిగి లేపబడ్డ దినం. రోమా 4:20 తెలియజేస్తున్నాం. పడమటికి తూర్పు ఎంత దూరమో అది మా అతిక్రమంలో అంత దూరపరిచి సముద్రపు అగాధంలో పడవేసి మరలా ఎప్పటికీ ఎన్నటికీ జ్ఞాపకం చేసుకుని వాగ్దానం చేసిన ప్రభా నీకు వందనాలు చెల్లిస్తుంది. నీ కుమారులు మా కలగజేసిన అత్యధికమైన ఆధ్యాత్మిక మేలులు దీవెనల కొరకు వందనాలు చెల్లిస్తుంది. ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు, త్వరగా రానయ్యున్న క్రీస్తు నామంలో నీకు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. A warm welcome to this United Service. ఈ సాయంకాల ఆరాధన కూడా ఇచ్చిన అందరినీ ప్రభువుగా ఆహ్వానిస్తున్నాం. గ్రేట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు వారి శుభ దివ్య శక్తిగల నామంలో మీ అందరికి శుభములు సమాధానం కలుగును గాక. ప్రభునందు వెక్కిలి ప్రియులారా, ఈ దినము మీ అందరికీ తెలుసు నాకంటే ఎక్కువగా. ఈ దినము ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. మీ అందరికీ విష్ యూ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే. మీరు కూడా పక్కవారికి ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేయండి. ఉదయకాలం కూడా చెప్పారు. విష్ యూ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే వన్స్ అగైన్. ఉదయం నుంచి మీరు కూడా విష్ చేసుకోవచ్చు. ఈ దినము లేఖన భాగం మనం చదువుకున్నాము. వాక్యంలోనికి వెళ్ళడానికంటే ముందుగా నేను రక్షించబడిన కొత్తలో అసలు సంవత్సరం వరకు నాకు హోలీ బైబిల్ కూడా లేదు. 28/9/1999లో ఈ బైబిల్ కొన్నాను. అంటే మీరు లెక్క పెట్టుకోండి ఈరోజు వరకు ఇది ఎలా అయిపోయింది. ఇది అంటే ప్రిజర్వ్ చేయడానికి ఈ కవర్ వాడుతూ ఉన్నాను. దీన్ని చూసినప్పుడు నాకేం గుర్తొస్తుందంటే బైబిల్ కాలేజ్లో ఆల్టర్నేట్ డే బజార్కి వెళ్ళేది స్టూడెంట్స్ అంతా కూడా. అయితే నేను మాత్రం ఒక్కడిని రూమ్లో ఉండి దోమలు, భయంకరమైన దోమలు శంషాబాద్లో. ప్రపంచంలో బహుశా దోమలు లేని దేశం 1-2 ఉండొచ్చు. ఆ దోమలకు భయపడి వెళ్ళిపోదామని అనుకున్నా చాలామంది స్టూడెంట్స్ పారిపోతారు. అయితే ఒక దోమతెర తెచ్చుకొని దోమతెర కట్టుకొని అందులో కూర్చొని చదువుకుంటూ ఉండేవాడిని. అప్పుడు ఈ ట్యూబ్ లైట్లు అవ్వలేవు, ఎర్ర బల్బులే వాడేది అంతే. సో అలాగూ ఈ వాక్యం చదువుట ద్వారా దేవుడు నన్ను స్థిరపరిచి బలపరిచి ఒక సంవత్సరం అంతా కూడా అంటే భక్తుల జీవిత చరిత్రలు, ముఖ్యంగా పౌలు రాసినటువంటి తిమోతి పత్రికను నేను తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలను ఎక్కువగా నేను తలస్తూ ఉంటాను. కంటెంట్ లైఫ్ ఈజ్ గ్రేట్ గాడ్లీనెస్. We did not bring anything into this world and we cannot take out anything from this world, but we have to satisfy with food and clothes. సంతుష్టి సహితమైన దైవ భక్తి లాభసాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమియో తేలేదు, ఏమియో తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గల వారమై ఉండి తృప్తి పొంది ఉందము. ధనాపేక్ష సమస్తమైన కీట్లకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమను తామే పడుచుకొని, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసము, యథార్థతను సంపాదించుకుంటే ప్రయాసపడము అనగా పోరాడము అనే మాట ఫుట్నోట్స్లో ఉన్నది. అలా నేను బలపడ్డాను. ఈరోజు ఎందుకో ప్రేరేపణ వచ్చింది మీకు చూపించాలని. ద స్క్రిప్చర్ వాజ్ రెడ్ ఫర్ అస్. ఈ దినము స్త్రీల దినోత్సవంగా, మహిళా దినోత్సవంగా మనం చూస్తున్నాము. వారు సహోదరులు కావచ్చు, వైఫ్స్ కావచ్చు, భార్యలు కావచ్చు, తల్లులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారు స్త్రీనే. ఉదయకాలం కూడా స్త్రీల పైన సందేశం చెప్పాను. హన్నా అనగా అర్థం ఏంటి తెలుసా? గ్రేస్
like a favor, God's mercy, God's kindness, God's favor. సందేశంలోనికి వెళ్ళడానికంటే ముందుగా నేను ఒక గొప్ప స్త్రీ గురించి క్లుప్తంగా చెప్తాను. ఇక్కడ దీనికి ఒక టైటిల్ మనం పెట్టుకోవచ్చు, ఏంటంటే ఫ్రమ్ టీయర్స్ టు టెస్టిమనీ. ఫ్రమ్ టీయర్స్ టు టెస్టిమనీ, కన్నీటి నుంచి సాక్ష్యం వరకు. ద ఫైత్ ఆఫ్ హన్నా, హన్నా యొక్క విశ్వాసం అని మనము చెప్పుకోవచ్చు. అయితే చరిత్రలో 4వ శతాబ్దంలో ఒక గొప్ప స్త్రీ ఉన్నది. ఆమె ఎవరంటే మోనికా హిప్పో. హిప్పో అనేది ఒక ప్రాంతము. ఆమె ఎవరో కాదు, ఒక గొప్ప దైవజనుడి యొక్క తల్లి. అతను ఎవరో కాదు, అగస్టిన్ ఆఫ్ హిప్పో. ఎందుకు హిప్పో అన్నారంటే చాలామంది అగస్టిన్లు ఉన్నారు కాబట్టి అలా ఊరి పేరు మనం చూస్తాము. యూదాకి ఏమని పేరున్నది? ఇస్కరియోతు యూదా. ఎందుకంటే ఆయన ఇస్కరియోతు అనే ఊరికి సంబంధించినటువంటి వ్యక్తి. అలాగే ఈ అగస్టిన్ భయంకరమైనటువంటి చెడ్డ జీవితము జీవిస్తూ ఉన్నాడట. బాగా గ్రీక్ సాహిత్యము నేర్చుకున్నాడు. అసభ్యత, అపశృతి, భయంకరమైనటువంటి చెడు జీవితము. ఇంకా చెప్పాలంటే ఒక పనాయనను పెట్టుకున్నాడు చిన్న వయసులోనే. ఆమెతో సహజీవనం చేస్తూ ఉన్నాడు. కానీ మోనికా హిప్పో మాత్రం ప్రార్థన చేయడం మానలేదు. వారి భర్త పేరు ప్యాట్రిక్. ఆయన వ్యాపారం చేసే వ్యక్తి, కుటుంబం గురించి పట్టించుకునే వ్యక్తి కానే కాదు, భక్తిహీనుడు అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఈమె పట్టుదల ఒకే ఒకటి. ఆమె ప్రార్థన ఏంటి తెలుసా? నా కుమారుడు సేవకుడు కావాలి, రక్షించబడి. నా కుమారుడు సేవకు రావాలి, సేవకుడుగా సిద్ధపడాలి అని ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నది. ఎవరైనా అగస్టిన్ చెప్పినటువంటి సాక్ష్యాన్ని ఎవరైనా చెప్పగలరా? చెప్పండి. ఏం చెప్పాడు అగస్టిన్? నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను కొట్టుకొని వచ్చి దేవుని రాజ్యంలో పడ్డాను. చెప్పండి. నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను కొట్టుకొని వచ్చి ఎక్కడ పడ్డాను? దేవుని రాజ్యంలో పడ్డాను. అంటే చరిత్రలో ప్రార్థించినటువంటి స్త్రీలు, వారి ప్రార్థన వృధాగా పోలేదు. ప్రైవేట్ ప్రేయర్ విల్ బ్రింగ్స్ మిరాకిల్స్. ప్రైవేట్ ప్రేయర్ విల్ బ్రింగ్ అ పబ్లిక్ మిరాకిల్. రహస్యముగా చేసే వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన గొప్ప అద్భుతాలనే చేస్తుంది. ఇక్కడ ఈ దినము మనము హన్నా గురించి మనం చెప్పుకోవాలంటే, మనం చదువుకున్నటువంటి ఆ లేఖన భాగంలో ఫ్రమ్ టీయర్స్ టు టెస్టిమనీ, కన్నీటి నుంచి సాక్ష్యం వరకు, ద ఫెయిత్ ఆఫ్ హన్నా. హన్నా అనగా మనం ఏం చూసాము? దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క దయ, గాడ్స్ ఫేవర్ అని కూడా మనము చెప్పుకోవచ్చు. చూడండి, దాంట్లో మొట్టమొదటి భాగంగా మనం ఏం చూస్తామంటే, గాడ్లీ ఉమెన్ బ్రింగ్స్ హర్ పెయిన్ టు గాడ్. భక్తి కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుందంట? తన సమస్యను దేవుని యొద్దకు తీసుకొని వస్తుందంట. 10వ వచనం చూడండి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఇక్కడ మనం ఏం చూస్తాము? సంతాన లేమితో బాధపడడం అంటే ఆ దినాల్లో ఇట్ వాజ్ అ షేమ్, ఒక సిగ్గు. ఇట్ వాజ్ సాడ్నెస్, విచారము. పురుషులు కూడా బాధపడతారు. నేను ఒకానొక సందర్భంలో ఇంతకుముందు మీకు తెలియజేశాను. క్యాజువల్గా వార్తాపత్రిక చదువుతూ ఉన్నాను. మిర్యాలగూడ అనే ప్రాంతంలో ఇంతకుముందు మీకు చెప్పాను, ఒక సహోదరి వివాహం చేసుకొని 8 సంవత్సరాలు అయింది. ఇక నాకు సంతానం కలగట్లేదని తను షీ హ్యాడ్ కమిటెడ్ సూసైడ్, హ్యాంగ్డ్ ఫ్రమ్ సీలింగ్. ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది. భర్త కానిస్టేబుల్. ఆయన ఏం చేశాడు? అమ్మో నా భార్య చనిపోయిందని చెప్పి అతను కూడా వచ్చి అతను కూడా చనిపోయాడు.
అంటే సమాజంలో, సంఘంలో స్త్రీకి సంతానం లేమి అంటే అర్థం ఏంటంటే ఒక చిన్న చూపు చూస్తారు. ఇంకా నేను కొన్ని విషయాలు విన్నాను ఏంటంటే శుభకార్యాలకు పిలువరట. చూడండి ఎంత విచిత్రం. ఆమె ముట్టుకుంటే ఏదో అది ఎండిపోతుందంట భాగ్గున. అలాంటి సంఘటనలు కూడా నేను చూశాను ఇంతకుముందు పనిచేసినటువంటి ప్రాంతంలో. సమాజము, సంఘము అలాంటి చిన్న చూపు చూసే సమయంలో ఇక్కడ మనం చూస్తున్నాం ఆ పై భాగంలో, అక్కడ మనం చూసినప్పుడు చూడండి, ఆ పై భాగంలో చూడండి, మనము మొదటి అధ్యాయంలో అక్కడ మనం ఏం చూస్తామంటే చూడండి, అక్కడ 6వ వచనం చూడండి. అక్కడ ఒక్క సెకండ్, 2వ వచనం, వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి అనే మాట రాయబడ్డది. తర్వాత ఇక్కడ చూడండి 6వ వచనము, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియకు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమె కోపం పుట్టించు. ఆ యొక్క వారిని ఏమంటారు, సవతి అంటారా, నాకు వరుసలంతగా తెలియదు. అంటే భర్త ఒకడే, భార్యలు ఇద్దరు. ఆమె ఏం చేస్తుంది, భయంకరమైనటువంటి అవమానాలతో వేధిస్తూ ఉన్నది. బట్ వీటన్నిటినీ కూడా ఆమె ఏం చేస్తుంది, ఇతరులతో చెప్పుకోవట్లేదు. భక్తి కలిగినటువంటి వారికి సమస్యలు లేవని కాదు. యోబు భక్తి కలిగినటువంటి వాడే, మరియ భక్తి కలిగినటువంటి స్త్రీయే. బట్ మరియకు వచ్చినటువంటి కష్టాలు, ఎలిజబెత్కు వచ్చినటువంటి కష్టాలు ఏంటది, వృద్ధాప్యములో గర్భము ధరించింది కాబట్టి. చూడండి, సంతానం కలిగిన సమస్య, సంతానము ఆలస్యంగా కలిగిన సమస్య. ఎలిజబెత్ ఏం చేసింది, ఎవరి కంటపడకుండా వెళ్ళిపోయిందా. లూకాసు సువార్త మొదటి అధ్యాయంలో, ఎందుకు మొదటి అధ్యాయంలో రాయబడ్డది, వాళ్ళిద్దరు కురువృత్తులు. కానీ దైవ గ్రంథంలో వారి ద్వారా ఒక గొప్ప వ్యక్తి పుట్టాలని యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో క్రీస్తు పూర్వం 7 లేక 8వ శతాబ్దంలోనే ఆయన గురించి రాయబడ్డది. మరి గర్భము ధరించినప్పుడు ఆమె వృద్ధాప్యంలో ఏం జరిగింది, అవమానము తట్టుకోలేకపోయి దాచిపెట్టుకున్నది, అక్కడ రాయబడ్డది. అలాగే ఈమె కూడా ఈమె సమస్యను ఏం చేసింది, దేవుని సన్నిధికి తీసుకొని వచ్చింది. ఈరోజు అనేక మంది నీ కుటుంబ సమస్య ఉండవచ్చు, ఆర్థిక సమస్య ఉండవచ్చు, భర్త సమస్య ఉండవచ్చు, భార్య సమస్య ఉండవచ్చు, పిల్లల సమస్య ఉండవచ్చు, వ్యాపారంలో ఇరుకుండవచ్చు, ఉద్యోగంలో ప్రమోషన్ వెనకబడిపోవచ్చు. కానీ దైవ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది, సరైనటువంటి సమయంలో పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఆయన బలిష్టమైన హస్తముల క్రింద మిమ్మును మీరు తగ్గించుకొని ఉండండి, తగిన సమయమందు ఆయన మిమ్మును హెచ్చించు. She took her pain, she took her problem into God's presence. ఆమె సమస్యను హిజ్కియా కూడా మనం ఏం చూస్తాము, ఆయన సమస్యను దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళాడు. యెహోషాపాతు కూడా మనం ఏం చూస్తాము, శత్రువు రాసినటువంటి ఆ ఉత్తరాన్ని తీసుకుపోయి మందిరంలో పరిచి దేవుని యొద్ద మొరపెట్టుకున్నాడు. ఈమె కూడా దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థిస్తూ ఉన్నది ఆమె సమస్య. మనం కూడా సమస్య ఏదైనా కావచ్చు. కీర్తనకాడు ఏమంటాడు, 118వ కీర్తన 5వ వచనం నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, నేను ఇరుకునందుండి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన నాకు విశాల స్థలం నుండి ఉత్తరం ఇచ్చారని మాట రాబట్టి. 4వ కీర్తన 1వ వచనం కూడా వాడుతూ ఉంటాను, 18వ కీర్తన 19, 20 వచనం కూడా వాడుతూ ఉంటాను. అంటే నేను చెప్తాను, ఆధ్యాత్మిక జీవితంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనకు ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ ఒక గరాటు, నూనె పోయడానికి ఒక గరాటు వాడుతూ ఉంటాం. అది పైన ఎలా ఉంటుంది, వడల్పుగా ఉంటుంది, కానీ రాను రాను చాలా ఇరుగ్గా ఉంటుంది.
ఆధ్యాత్మిక జీవితం కూడా అంతే. అదే ఎరుగు నుంచి విశాలతలోకి దేవుడు తీసుకొని వెళ్తాడు. ఇక్కడ మనం చూస్తే గాడ్లీ ఉమెన్ బ్రింగ్స్ హర్ పెయిన్ టు గాడ్. వారికి ఉన్నటువంటి సమస్యను ఎక్కడికి తీసుకొని వెళ్ళి భర్తకు చెప్పలేదు, ఇతరులకు చెప్పలేదు. ఆమె ఏం చేసింది? దైవ సన్నిధికి తీసుకొని వెళ్ళింది. చూడండి, రెండవదిగా మనం చూస్తే గాడ్లీ ఉమెన్ ప్రేస్ విత్ ఫెయిత్. ఆమె ఏం చేస్తుంది చూడండి, అక్కడ 11వ వచనం, సైన్యములకు అధిపతికి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లలను దయచేసేలా వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియగా వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాడిని యెహోవా నాకు నీకు అప్పగింతులని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏది ఆమె నోరు? ఆమె విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నది. ఎలా అంటే పర్సిస్టెంట్గా, అంటే కంటిన్యూగా ప్రేయర్ చేస్తూనే ఉన్నది. దేవుని యొద్ద నుండి జవాబు వచ్చేంత వరకు కూడా మనం ఏం చేస్తామంటే ఇంకా దేవుడు జవాబు ఇవ్వట్లేదని చెప్పేసి చాలామంది నాకు చెప్తూ ఉంటారు. ఏం చెప్తారంటే ప్రార్థన చేయడం మానేశాను పాస్టర్ గారు. కారణం ఏంటంటే రిజల్ట్ రావట్లేదు. దైవ గ్రంథము తెలియజేస్తున్నది. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనంలో, కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ. ఒక పాట ద్వారా మనము ప్రీతిగల మన యేసు అనే పాట, అక్కడ మన సమస్యనంతా కూడా ప్రభు యొద్దకు తీసుకొని వెళ్ళాలని భక్తుడు అక్కడ పాట రాస్తూ ఉన్నాడు. ప్రీతిగల మన యేసు అనే ఆ పాట ఆంగ్ల పాట తర్జుమా. ఆంధ్రప్రదేశ్ కీర్తనలో 407వ పాట చూడండి. మన సమస్యలన్నీ కూడా, మన దుఃఖము, మన కష్టము, మన చింత, మన వ్యాధి, మన ఇరుకు, ద బైబిల్ సేస్ లీవ్ ఆల్ యువర్ వరీస్ విత్ హిమ్ బికాస్ హీ కేర్స్ ఫర్ యు. లీవ్ ఆల్ యువర్ యాంగ్జైటీ ఆన్ హిమ్ బికాస్ హీ కేర్స్ ఫర్ యు. ఆయన మిమ్మును గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు పేతురు రాసిన మొదటి పత్రిక 5:7. సో ఇక్కడ కూడా ప్రీతిగల మన యేసు అనే దాంట్లో క్రీస్తునొద్ద మన భారమంతా అప్పగించిన శక్తిగల యేసు చేత మోతలెల్లా వీడును. ప్రీతిగల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు, నీతి లేని దయ చేత ప్రేమించును. స్తునొద్ద మన భార మంతనప్పగించిన శక్తి గల యేసు చేత మోతలెల్ల వీడును. దయగల మన యేసు ప్రియమైన మిత్రుడు, మాయా లోకమందు నిజ శ్రాయుడై కాపాడును. భయ దుఃఖ శ్రమలాది మోయరాని బాధల జయమొప్ప నేర్పి యేసు స్థాయి వృద్ధి చేయును. దారుణిలో
రక్షకుడు నారదులగా వేగా క్రూర హింస పొందెను నిలిచి ప్రార్థన నలించును. ఆ స్త్రీ తన సమస్యను ప్రార్థన ద్వారా విశ్వాసంతో మూలుగుల ద్వారా కంటిన్యూగా ప్రేయర్ చేస్తూనే ఉండదు. ఇప్పుడు నేను అంటాను, ఆధునిక కాలంలో సమయం లేదు. దేవానికి స్తోత్రం, నాకు ఆత్రంగా ఉన్నది. పరుగు 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 ప్రార్థన ఎక్కడిది? దురదృష్టవశాత్తు ప్రార్థనగా దేవునితో మాట్లాడతారు, ఫ్రెండ్స్తో మాట్లాడతారు, తల్లిదండ్రులతో మాట్లాడతారు, సహోదరుతో మాట్లాడతారు, సహోదరితో మాట్లాడతారు, భార్యతో మాట్లాడతారు, పిల్లలతో మాట్లాడతారు. ఇప్పుడు విదేశాల్లో ఉన్న వారితో కూడా మాట్లాడడానికి వాళ్ళ యోగక్షేమాలు రకరకాల యాప్స్ వచ్చాయి. బట్ మాట్లాడండి ఎవరితో అంటే దేవుడితో. ఈ స్త్రీ సమస్య దేవుని వాక్యము మారదు, మార్పు చెందదు. 119వ కీర్తన 89, 90 వచనాలు నేను చెప్తూ ఉంటాను. ఆకాశమందు నీ వాక్యము నిత్యము నిలకడగా ఉన్నది, నీ విశ్వాస్యత తరతరములుండును. దేవుడే ఆమెకు సత్తు లేకుండా చేశాడు. దేవుడు ఆమె ప్రార్థించే సమయంలో అక్కడ ఎంత జాగ్రత్తగా అసలు she poured out her spirit, she poured out her heart into God's presence. చూడండి, అక్కడ 15వ వచనంలో, అక్కడ 14వ వచనంలో, 13వ వచనంలో ఆ యొక్క యాజకుడు ఆమెను అపార్థం చేసుకుంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఏమ్మా నీవు మత్తురాలవై ఉన్నావు. కానీ ఆమె అంటున్నది చూడండి, అన్న అది కాదు నా ఏలినవాడ, నేను మనో దుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని దేవుని సన్నిధికి she came with the broken heart, నలిగిన హృదయంతో ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నారు. ఆమె ఎంతో దుఃఖము, కన్నీళ్లు, బాధ, విచారం అన్ని కలగలుపుకొని ఆమె ప్రభు సన్నిధిలో ప్రార్థన ద్వారా ఆమె తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా చూడండి, ఇంకా ఆ 16వ వచనంలో ఏం చెప్తుంది ఆమె? నీ సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానిగా అత్యంతమైన కోప కారణం బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీని ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మనం దైవ గ్రంథము జాగ్రత్తగా చదువుతూ ఉండాలి. మన దేవుడు చూసే దేవుడు. ఇందాక మనం చెప్తూ ఆగిపోయాం. కావున మీ యందు దయ చూపవలని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఆమె మనుషులను నమ్ముకోలేదు. మనందరికీ తెలుసు, దైవ గ్రంథంలో రాయబడ్డది, అక్కడ స్పష్టంగా రాయబడ్డది, మనుష్యులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించా మేలనే మాట. ఇంకా మరి భర్త ప్రేమించేవాడే. అక్కడ చూస్తే మరి ఒక స్త్రీ అలా విసిగిస్తూ ఉన్నది. బట్ ఈమె మాత్రము ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నది. సో దానికి ఏం జరిగిందో మనం చూసాం. మూడవదిగా మనం చూస్తే గాడ్ ఆన్సర్స్ ద ప్రేయర్ విత్ ఫెయిత్. విశ్వాసంతో చేసినటువంటి ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. చూడండి 19-20 వచనాలు. తర్వాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చింది. అంతటా ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడాను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకుని కనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మ్రొక్కుకొని వీడిని అడిగితే అనుకొని వానికి సమూయేలు అని పేరు. సరే, ఈ సమూయేలు ఇశ్రాయేలీలకి 3 పదవులు నిర్వహించాడు. 1 ప్రవక్త, 2 న్యాయాధిపతి, 3 యాజకుడు, ఇంకా చెప్పాలంటే 4వది కూడా ఉంది. ఏంటంటే రాజులను నియమించే పని, కింగ్ మేకర్. ఇశ్రాయేలీలో ఒక గొప్ప ప్రవక్త,
ఆయన ప్రజల కొరకు దుఃఖించి ఏడ్చి ఆయన అన్నటువంటి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు బైబిల్ ఓపెన్ చేయకపోయినా పర్వాలేదు. 12వ అధ్యాయం 23వ వచనంలో సమూయేలు ఇలా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మీ నిమిత్తము నేను ప్రార్థన చేయడం మానేస్తే అది నాకు పాపమగుగాక. ఈ రోజుల్లో ఎవరైనా అలా ప్రార్థన చేస్తారండి? ఈ రోజుల్లో ఎవరైనా ప్రజల కొరకు అలా ప్రయాసపడే వారు ఉంటారండి? సౌలు కొరకు దుఃఖపడ్డాడు, దావీదు కొరకు దుఃఖపడలేదు ఆయన. ఎందుకంటే సౌలు దేవుణ్ణి విడిచి ఏం చేస్తున్నాడు? అపవాదిని ఆశ్రయిస్తున్నాడు. అక్కడ రాయబడింది 15వ అధ్యాయంలో. అంటే సౌలు కొరకు కన్నీరు కాడుస్తూ ఉన్నాడు. దేవుడు అన్నాడు, ఏమయ్యా ఎంతకాలం ఏడుస్తావు? నీ కొమ్ము నింపుకో తైలంతో. ఉన్నాడు కదా యెషై కుమారుడు దావీదు ఉన్నాడు కదా, అతన్ని అభిషేకించు అని అన్నాడు. ప్రజల కొరకు ఆయన ఎవరి వెండిని, ఎవరి గాడిదను, ఎవరి ధనాన్ని ఆశించకుండా ఆయన ఇశ్రాయేళ్ల కొరకు చేసినటువంటి గొప్ప సేవ. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో కూడా రాయబడ్డది. సమూయేలు మొదలుకొని ప్రవక్తలందరూ కూడా ప్రవచించారనే మాట రాయబడ్డది. ప్రవక్తలందరిలో సమూయేలు కూడా ఒక గొప్ప ప్రవక్తగా ఉంటున్నాడు, మనందరికీ తెలుసు. అలాంటి సమూయేలు దేవుడు ఆమె యొక్క ప్రార్థన ఆలకించాడు. 145వ కీర్తన 18వ వచనం నేను ఎప్పుడూ కోట్ చేస్తూ ఉంటాను. ద లార్డ్ ఈస్ నియర్ టు దోస్ హూ కాల్ హిమ్ సిన్సియర్లీ. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. కీర్తనల గ్రంథంలో అంతా కూడా నాకు ఇష్టమైనటువంటిది ఈ మాట. కొన్ని వందల వాక్యాలు ఇలాంటివి నేను నేర్చిపెట్టుకున్నాను. సరైనటువంటి సమయంలో వాగ్దానాలు నెరవేర్చాలంటే దేవుని వాగ్దానం దేవునికి జ్ఞాపకం చేయాలి. యేసు ప్రభువు అన్నాడు, హెవెన్ అండ్ ఎర్త్ మే పాస్ అవే బట్ మై వర్డ్స్ విల్ నెవర్ పాస్ అవే. భూమి ఆకాశం గతించినప్పటికీ నా మాటలు అన్నిటికీ గతించమన్నాడు. ప్రియ సహోదరులారా, ఆధునిక కాలమని సమయము లేదని 1 గంట వరకు, 2 గంటల వరకు, 3 గంటల వరకు నిద్రపోకుండా సెల్ ఫోన్ చూసేవారు ఎంతమంది లేరు? చివరికి కాటికి కాలు చంపేవారు కూడా పడకపై పడుకొని ఒకటే స్క్రోలింగ్. ఆ స్క్రోలింగ్ చేయడం వల్ల ఏమైనా, నేను చెప్తాను చాలామందికి. 68వ కీర్తనలో భక్తుడు అంటాడు, అక్కడ చూడండి ఒకసారి, 63వ కీర్తన అనుకుంటారు. ఆ భక్తుడు ఎక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు? 63:4, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు ఆ కృప మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయించున్నది. రాత్రి సమయంలో ఒకవేళ నిద్ర రాకపోతే 3వ కీర్తన, 4వ కీర్తన, 119వ కీర్తన 62వ వచనం, న్యాయమైన నీ విధులను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేను అర్ధరాత్రి వేళ మేల్కొని వాడు. బికాస్ ఆఫ్ యువర్ రైచెస్ ఆర్డినెన్సెస్ ఐ రైజ్ అప్ ఎట్ మిడ్నైట్ టు ప్రైజ్ యూ. ఈ స్త్రీ ప్రార్థించి తన హృదయంలో ఉన్నటువంటి బాధ అంతా కూడా కుమ్మరించింది. ద బ్రోకెన్ హార్టెడ్ tears turned into testimony. ఆమె కన్నీరు సాక్ష్యంలాగా మారిపోయింది. ఇక్కడ ఇందాక మనం ఉత్తర ప్రత్యుత్తర భాగం చదువుకున్నాం. ఎవరి గురించి చదువుకున్నాము? మరియ గురించి చదువుకున్నాం. ఇక్కడ కూడా 2వ అధ్యాయంలో ఎవరి గురించి చదువుతాము? హన్న దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నది. ఆమె ప్రార్థనకు జవాబు వచ్చింది కాబట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నది. 1-2 వాక్యాలు చూడండి. అక్కడ 5వ వచనం, తృప్తిగా భుజించిన వారు, 2వ అధ్యాయం 5వ వచనం, తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోవదురు, ఆకలి కొనేవారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లల్ని కన్ను, అనేకమైన పిల్లల్ని కన్నది భుజించి పోవును. 8వ వచనం, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన. ఆమె ప్రార్థనకు జవాబు వచ్చింది.
విశ్వాసంతో ఆమె ప్రార్థించింది, కన్నీటితో ప్రార్థించింది, దుఃఖముతో ప్రార్థించింది. We can say miracles. Tears turned into testimony, testimony turned into miracle. కన్నీరు సాక్ష్యంగా మార్చబడ్డది, సాక్ష్యం ఒక అద్భుతంగా మార్చబడ్డది. బిగ్గరగా చెప్పడం కొట్టి ప్రభుని భయపరచండి. బిగ్గరగా ఈ గ్రంథాన్ని మనం నమ్మిన ఎడల యేసుప్రభు వారు ఏమన్నారు? యోహాను సువార్త 11:40 చెప్పాలి. ఏమన్నాడు? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు. ఇఫ్ యు బిలీవ్ యు వుడ్ సీ గాడ్స్ గ్లోరీ అనే మాట ఆంగ్లంలో రాయబడింది. ఒక వ్యక్తి మార్కు సువార్త 9వ అధ్యాయంలో యేసుప్రభు యొద్దకు వచ్చినప్పుడు యేసుప్రభు చెప్పినటువంటి మాట, నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వారికి సమస్తము. ఆ వ్యక్తి ఏమన్నాడు చెప్పండి ఎవరైనా? నమ్ముచున్నాను ప్రభువా, అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా కన్నీళ్లు పిడుస్తూ అడిగాడట. అక్కడ రాయబడ్డది ఆ గ్రంథంలో, మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఆ వాక్యం రాయబడ్డది. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, భక్తి కలిగినటువంటి వారు సమస్యను దేవుని యొద్దకు తీసుకొని వస్తారు. అదే రీతిగా భక్తి కలిగినటువంటి వారు విశ్వాసంతో ప్రార్థన చేస్తారు. విశ్వాసం కలిగినటువంటి వారు దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు జవాబిస్తాడు. చివరిదిగా చూస్తే విశ్వాసం కలిగినటువంటి స్త్రీ తన వాగ్దానము నిలబెట్టుకుంటుంది. ఎ ఫెయిత్ఫుల్ ఉమెన్ కీప్స్ హర్ ప్రామిస్ టు గాడ్. చూడండి, 1వ అధ్యాయము 27-28 వచనాలు. 27-28 వచనాలు. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాను, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిలో వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాడు. అప్పుడు వాడు యెహోవా అక్కడనే. ఇక్కడ మనం చూస్తున్నాము ఏంటి అంటే, ఆమె ఏమని మొక్కుకున్నది. కొంతమంది మరచిపోతూ ఉంటారు. బైబిల్ అంతట్లో నేను చదివాను. లేవియ కాండంలో, సంఖ్యాకాండంలో, ద్వితీయోపదేశ కాండంలో, ప్రసంగి గ్రంథంలో కూడా ఏమని రాయబడ్డది? ఒకవేళ నేను దేవునికి మొక్కుకుంటే మొక్కుబడి చెల్లించు. ఇక్కడ ఏం మొక్కుకున్నది ఆమె? నీవు నాకు కుమారుని దయచేసిన ఎడల. చూడండి, 1వ అధ్యాయంలో ఏమని మొక్కుకున్నది? అక్కడ ఏమని మొక్కుకున్నది చూడండి. 11వ వచనంలో, నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగ పిల్లలను దయచేసిన కదా, వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటి నేను వాడిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించుండగా ఆమె నోరు she kept her promise. కొంతమంది మర్చిపోతూ ఉంటారు. ఊరికైనా ఏం చేస్తారంటే చాలా శుష్క వాగ్దానాలు చేస్తూ ఉంటారు. బట్ ఆమె మాత్రము నమ్మకంగా ఆమె వాగ్దానం అనగా ఏదైతే మొక్కుకున్నదో ఆ కుమారుని ఇచ్చినప్పుడు దేవుడు మరలా ఆమెకి ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమానం చూడండి. 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ఆ 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధి నుండి. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, చాలా మంది చెప్తూ ఉంటారు కాలం మారిందని. మానవుల హృదయం మారిందా? ప్రేమ వివాహాలు చేసుకొని ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నామని చెప్తారు, తల తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చంపేసిన తర్వాత తలను ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. బతికున్నప్పుడు ప్రేమించారు కానీ చచ్చిపోయిన తర్వాత తలను ముద్దు పెట్టుకుంటే ఏమైనా లాభమా? దైవ గ్రంథం నేను నిన్ననే ఉర్దూ బైబిల్ 6వ అధ్యాయము రాశాను, హిందీ బైబిల్ రాశాను. 6వ అధ్యాయము ఆది కాండంలో మానవుల గురించి దేవుడు బాధపడ్డటువంటి 1-2 విషయాలు నేను మీకు చూపిస్తాను. ది బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 6. The book of Genesis chapter 6 verse 3. అప్పుడు యెహోవా
నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు. ఆయనను వారి దినములు 120 ఏండ్ల వినను. 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డలని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునకు తన హృదయంలో 12వ వచనం, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది ఎలా ఉండేనట? 11వ వచనంలో కూడా భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండేను. భూలోకము బలాత్కారంతో ఇప్పుడు ఎలా ఉన్నదండి? ఒకసారి మా ఇంటి పక్కలో ఒక ఇన్సిడెంట్ చూశాను. ఒక వ్యక్తి ఫైనాన్స్లో బండి తెచ్చుకున్నాడు. ఆ ఫైనాన్స్ అతను వచ్చి ఆ బండికి మనీ కట్టమని అడుగుతున్నాడు. కాబట్టి ఏం చేశాడు తెలుసా? ఆ వ్యక్తి ఆ బండికి పెట్రోల్ పోసి అట్టిస్తున్నాడు. అంటే చూడండి, తెచ్చుకోవడం నీ వంతే, దాన్ని కట్టాలి అని అన్నప్పుడు నీకు బాధ కలుగుతుంది. దైవ గ్రంథము తెలియజేస్తున్నది, నాటికి నేటికి మానవుల హృదయం, ద హార్ట్ ఈస్ డిసెప్టివ్, ద హార్ట్ ఈస్ డెసిట్ఫుల్ అబౌవ్ ఆల్. హృదయం అన్నిటికంటే మోసకరం. కానీ ఈమె మాత్రం ఏదైతే బ్రొక్కుకున్నదో, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో 20వ వచనంలో ఇలా రాయబడింది, యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానములకు ప్రతిగా యెహోవా నీకు సంతానము ఇచ్చును గాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి she kept her promise. The faithful woman keeps her promise to God. మరలా ఏదైతే బ్రొక్కుకున్నదో దేవునికి ఆ బ్రొక్కుబడి అనగా నిజంగా సమూయేలు ఆ దినాల్లో ప్రజలకు ఎంతో అవసరమై ఉన్నది. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఒక మాటలో చెప్పాలంటే ఆ న్యాయాధిపతులు గ్రంథంలో మనం చూస్తే అక్కడ ఒక మాట మనం చూస్తాము. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనము, ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారంగా. ఆ సమయంలో దేవుడు హన్నా ద్వారా సమూయేలు వచ్చాడు. ప్రతి దానికి ప్రజలు ఎవరి దగ్గరికి రావాలి? 9వ అధ్యాయం 9వ వచనం, 9వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము 9వ వచనం. ఇప్పుడు ప్రవక్తయను పేరు పొందినవాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకున్నాడు. పూర్వము ఇశ్రాయేలులో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరినలా మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవుదాము రండని జనులు చెప్పుకోనట. ఎందుకంటే దేవుడు నేరుగా ఎవరితో మాట్లాడట్లేదు. సౌలు కూడా ఏం చేశాడు? అయ్యా నా కొరకు ప్రార్థన చేయి. అలాంటి సమయంలో దేవుడు హన్నా ద్వారా ఈ సమూయేలుని ఇచ్చాడు. అప్పుడు అవసరమై ఉన్నది ఒక గొప్ప ప్రవక్త, మనందరికీ తెలుసు. ఆ ప్రవక్త ద్వారా మొట్టమొదటిసారిగా సౌలును తర్వాత దావీదును అభిషేకించినట్లు మనకు 9వ అధ్యాయము తర్వాత 16వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడినది. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఆమె కన్నీళ్లు ఫ్రమ్ టీయర్స్ టు టెస్టిమనీ, ఫ్రమ్ టెస్టిమనీ టు మిరాకిల్. ఇది చరిత్రలో సమూయేలు పేరు, హన్నా పేరు బైబిల్ గ్రంథంలో అలాగే ఉండిపోయేది. పేతురు కూడా సమూయేలు పేరు ఉటంకించాడు. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో సమూయేలు మొదలుకొని ప్రవక్తలందరూ కూడా ఎవరిని గురించి ప్రవచించారట? క్రీస్తును గురించి ప్రవచించారట. ఈ సాయంకాలం భక్తి కలిగినటువంటి వారు వారి నొప్పి, వారి బాధ, వారి కష్టము, వారి సమస్య,
వారి ఇబ్బంది, వారి ఎరుకు, ఈరోజు కూడా అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారు. నేను ప్రతి ఒక్కరికి ఒకే సమస్య చెప్తాను, ఒకే మాట చెప్తాను. ఆహారం లేక కాదు, వస్త్రాలు లేక కాదు ప్రజలు నశించేది. ఇంతకుముందు నేను చెప్పాను, అందరూ చూస్తుండగానే ఇక్కడ పెన్నాలో ఒక స్త్రీ అందులో దూకేసింది. అక్కడ పోలీసు వాళ్ళు చూశారు కాబట్టి సేవ్ చేశారు. ఈ మధ్యలో జరిగింది ఆ సంఘటన. ఇలాంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా మన చుట్టూ, మన ఇరుగు పొరుగు చాలా చూస్తుంటాము. కారణం ఏంటంటే వారికి బహుశా ఈ దైవ గ్రంథం గురించి, ఈ గొప్ప దేవుని గురించి తెలియకపోవచ్చు. ఈ హన్న ఆ సర్వశక్తి గల దేవుడు, ఆ రోజు యాకోబు అక్కడే బలిపీఠం కట్టి ఎల్ ఎలోహీం అన్నాడు. అంటే ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని అర్థం. ఈమె ఎవరి దగ్గరకో వెళ్ళలేదు, జీవం గల దేవుని యొద్దకు వెళ్ళింది. దావీదు అన్నాడు కదా, జీవం గల దేవుని తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. ఆయన భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి దేవుడు. ఆ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ప్రార్థన అంగీకరించబడి ఆమె కన్నీరు తుడిచి దేవుడు ఆమెకు సంతానం ఇచ్చాడు. ఈరోజు ప్రియ సహోదరుడా, సహోదరి, మనుషులతో చెప్పినప్పుడు మరలా ఏం చేస్తారంటే దాన్ని దెప్పి పొడుస్తారు. నీకు ఈ కష్టం ఉంది, నువ్వు నాతో చెప్పావు, నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉంటావు, నువ్వు ఇలాగే అయిపోవద్దు కాక అని కూడా అంటారు. నువ్వు పైకి రావద్దు, ఆర్థికంగా నువ్వు ఆరోగ్యపరంగా పైగా రోగిస్తున్నావు, నీ సమస్యలు ఎప్పుడు అలాగే ఉంటాయి. బట్ దైవ గ్రంథము తెలియజేస్తున్నది, హన్న అన్నది ఏమన్నది? అదే మాట 2వ అధ్యాయంలో రాయబడిన మాట, 113వ కీర్తన 7-8 వచనంలో దావీదు అంటాడు, ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టకై నేల నుండి దరిద్రులను, పెంట కుప్ప మీద నుండి దీళ్లను పైకి లేవనెత్తువాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ సమస్యలు నీకు పెద్దవి కావచ్చు, బట్ దేవుడు అన్నాడు ఆదికాండం 18:14, ఈజ్ ఎనీథింగ్ టూ వండర్ఫుల్ ఫర్ ద లార్డ్? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇర్మియా గ్రంథం 32:27లో దేవుడు అన్నాడు, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ది ఫ్లెష్, ఈజ్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ మీ? ఈ సాయంకాలం వేళ జీసస్ said, I am the Lord of all the flesh. Jesus Christ is yesterday, today and forever same God. He is the Alpha, He is the Omega, He is the first and He is the last. ఈ రాత్రి వేళ ఆ దేవుడు, ఈ దేవుడు ఒకే దేవుడిగా అవతరించి మన మధ్యలో ఆయన జీవించి మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. నమ్మినటువంటి వారైతే తరలి వచ్చండి, ప్రార్థన చేస్తాం. సర్వశక్తి గల దేవా, ఈ రాత్రి హన్న ప్రార్థన ఒక ఇశ్రాయేలు దేశానికి ఒక ప్రవక్తను ఆమె కని దేవునికి సమర్పించింది. ఆ ప్రవక్త ఇశ్రాయేలందరికీ కూడా ఒక యాజకునిగా, ఒక న్యాయాధిపతిగా, ఒక ప్రవక్తగా, ఒక కింగ్ మేకర్గా తను సిద్ధపడినట్టు మేము గ్రంథం ద్వారా తెలుసుకుంటున్నాం. ఈ రాత్రి అనేక మంది ప్రియ సహోదరులు కన్నీటితో వారి సమస్య ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండి ఉండవచ్చు. వారి సంతానం ఏమితో బాధపడుతూ ఉండవచ్చు, వారి ఆర్థిక సమస్యతో బాధపడుతూ ఉండవచ్చు, వారి భర్త త్రాగుబోతు కావచ్చు, వారి కుమారుడు తిరుగుబోతు కావచ్చు, వారి చుట్టుపక్కల వారితో సమస్య కావచ్చు, ఉద్యోగం చేసే ప్రాంతంలో పై అధికారులతో సమస్య కావచ్చు, తోటి ఉద్యోగస్తులతో సమస్య కావచ్చు. ఆ సమస్య ఏదైనప్పటికీ మీరు చూసే దేవుడు. 57వ కీర్తన 2వ వచనం, మహోన్నతుడైన దేవునికి నా కార్యం సఫలం చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఈ రాత్రి నీ ప్రియబిడ్డల కన్నీటిని మీరు తుడిచి, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. weeping may linger for the night but joy comes with the morning. Psalm 30:5. ఈ రాత్రి నీ ప్రియబిడ్డల కన్నీటిని తుడిచివేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.